ఈ నెల 14వ తారీఖున పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ విజయవంతం చేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవనిగడ్డ నియోజకవర్గ జనసేన నాయకులు, జన సైనికులు, అదేవిధంగా వీర మహిళలు కానీ ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమానికి అందరూ కూడా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటం జరుగుతుంది. ఈ రోజున మనం అందరం చూసాం, గత 14 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి అనే ఒక ఆలోచనతో వారు పార్టీ పెట్టి తర్వాత అనేక పోరాటాలు చేసుకుంటూ చివరికి ఈ రోజున 21 స్థానాల్లో జనసేన తరపున పోటీ చేస్తే 21 స్థానాల్లో ఎమ్మెల్యేలు కూడా గెలిపించి, అదేవిధంగా 2 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలు కూడా గెలిచిన పరిస్థితి మనందరం కూడా చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి మాటలు ఏ విధంగా జనాలు చూస్తున్నారు అనేది మనం అందరం కూడా చూసాం. అదే విధంగా ఈ 7-8 నెలల్లో ప్రభుత్వం వచ్చాక ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, వారు చేసే సేవా కార్యక్రమాలు కానీ, వారు ఇచ్చే అన్ని కార్యక్రమాలు ఈరోజు ప్రజలు చూస్తున్నారు. వారు రోడ్లు ఇవ్వటం కానీ అవన్నీ కూడా ఈ విధంగా ప్రభుత్వంలోకి వచ్చాక ఎన్ని మంచి కార్యక్రమాలు ఈ పార్టీ తరపున చేయటం కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేయటం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ చేశాక ఈరోజు విజయోత్సవ సభలాగా మన ఈ ఆవిర్భావ సభను చేసుకుంటాం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమాన్ని భారీగా వెళ్ళి వారిచ్చే సందేశాన్ని మనం అందరం కూడా తీసుకుని దాన్ని ముందు నడిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున కోరుకుంటున్నాం. దానికి సంబంధించి ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ మండల మీటింగులు పెట్టుకుంటాం జరుగుతుంది. ఇవాళ కోడూరు, రేపేమో మన చల్లపల్లి, ఘంటసాల మండలాలు, ఎల్లుండి నాగేలంకి, ఇలా అనేక కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. అదేవిధంగా 9వ తారీఖు నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మోపిదేవి కానీ అవనిగడ్డలో కానీ జరుగుతుంది. 9వ తారీఖు మన నియోజకవర్గ స్థాయి జనసేన మీటింగ్ కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం. 14వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళి విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా చేయటం జరుగుతుంది. సన్నాహతం చేస్తున్నాం అందరినీ కూడా. అందరూ కూడా ఎప్పుడు వెళ్ళాలి, మేము ఎప్పుడు బయలుదేరాలనే ఒక ఆలోచనలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే ఈ విజయం చేకూరాక మొట్టమొదటి సభ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారందరినీ కూడా మోటివేట్ చేసి వారిని పంపించేందుకు మేము అందరం కూడా ప్రయత్నం చేస్తాం జరుగుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాం జరుగుతుంది.